హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు రష్యా దేశం ప్రపంచానికి శుభవార్త ప్రకటించింది. క్యాన్సర్కు వ్యాక్సిన్ కనిపెట్టామని, అది మొదటి దశ ట్రయల్స్ విజయవంతమైందని తెలిపింది. ఎంటరోమిక్స్ అని పిలువబడే ఈ వ్యాక్సిన్ 4 నాన్ పాథోజెనిక్ అంటే హానికరం కాని వైరస్లతో తయారు చేశారు. అవి క్యాన్సర్ కణాలను నేరుగా లక్ష్యం చేసి నాశనం చేస్తాయి. అంతేకాకుండా ఈ వైరస్లు రోగి యొక్క రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి క్యాన్సర్ను మరింత సమర్థవంతంగా గుర్తించి పోరాడేలా చేస్తాయి. అంటే 2 రకాల పనులు చేస్తాయన్నమాట. ఒకటి యాంకోలసిస్ అనగా ట్యూమర్ని నాశనం చేయడం, 2 యాంటీ ట్యూమర్ రోగ నిరోధక శక్తిని యాక్టివేట్ చేయడం. కీమోథెరపీ లేదా రేడియేషన్కు భిన్నంగా ఇది ఆరోగ్యకరమైన కణజాలాలను కాపాడుతుంది. క్లినికల్ ట్రయల్స్లో తీవ్రమైన దుష్ప్రభావాలు ఏమీ చూపలేదు. రోగులు దీనిని బాగా తట్టుకున్నారు. 18 నుండి 75 సంవత్సరాల వయసు గల 48 మంది వాలంటీర్లతో ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ 3 నెలల క్రితం మొదలుపెట్టారు. సెప్టెంబర్ 6వ తేదీన ప్రిలిమినరీ డేటాను రష్యా ఆరోగ్య శాఖకు సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం 100% సేఫ్టీ ప్రొఫైల్ కన్ఫర్మ్ అయింది. 3 నెలల్లో 60 నుండి 80% ట్యూమర్ సైజు తగ్గింది. ఈ మొత్తం ట్రయల్స్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ వాలంటీర్లు అందరూ కీమోథెరపీ, రేడియేషన్ లాంటి ఇతర ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయాక కూడా అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్తో బాధపడుతున్నవారు. ప్రస్తుతానికి దీని ఒక రకం పెద్ద ప్రేగు మలాశయ క్యాన్సర్ లేదా కలోరెక్టర్ క్యాన్సర్ క్యూర్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. మనుషులందరికీ క్యాన్సర్ ఒకలా ఉండదు కాబట్టి ప్రతి రోగి ట్యూమర్లో వేరువేరు జెనెటిక్ మ్యుటేషన్లు ఉంటాయి. పర్సనలైజ్డ్ mRNA వ్యాక్సిన్ అంటే మొదట రోగి ట్యూమర్ DNA జెనెటిక్ డేటాను అనాలిసిస్ చేస్తారు. ఆ ట్యూమర్లో ఉన్న ప్రత్యేకమైన ప్రోటీన్లు, మ్యుటేషన్లు గుర్తిస్తారు. వాటిని లక్ష్యంగా చేసుకుని కస్టమైజ్డ్ mRNA వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఆ వ్యాక్సిన్ తీసుకున్న రోగి శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ ట్యూమర్ ప్రోటీన్లను గుర్తించి క్యాన్సర్ కణాలను దాడి చేస్తుంది. ఒకే వ్యాక్సిన్ అందరికీ పనికిరాదు. ప్రతి మనిషికి తగ్గట్టు కస్టమైజ్ చేయాలి. ప్రస్తుతానికి ఈ థెరప్యూటిక్ వ్యాక్సిన్ ఫేజ్ 1 ట్రయల్స్ మాత్రమే పూర్తి చేసింది. ఇంకా ఫేజ్ 2 వందల మందిపై జరగాలి. ఆ తర్వాత ఫేజ్ 3 వేల మందిపై జరగాలి. అలా సంతృప్తికర ఫలితాలు ఇవ్వాలి. అప్పుడే దీని వాడుకలోకి అనుమతిస్తారు. దీనికి ఇంకాస్త టైం పట్టొచ్చు. అయితే ఇది నిజంగా గొప్ప అచీవ్మెంట్. ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. మిగిలిన క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని వీలైనంత త్వరలో బయటకు వస్తుంది. బయటకు వచ్చాక ఈ వ్యాక్సిన్ను రష్యాలో ఉన్న క్యాన్సర్ బాధితులందరికీ ఫ్రీగా ఇవ్వాలని ఆ దేశం నిర్ణయం తీసుకుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.